హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ లంచ్ మా ఇంట్లో వచ్చేసి బోటీ ఫ్రై అండి, విత్ బగార్ రైస్, ప్లెయిన్ రైస్ చేశాను. బోటీ ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉన్నది ఏంటి అనేది ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. బోటీ మామూలుగా కర్రీ లేదా గోంగూర వేసి చేసుకుంటాము. ఫ్రై అనేది చాలామంది చేసుకోరండి. ఈ విధంగా చేసుకోండి, కొంచెమైనా కానీ మనకి తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా 10 or 12 టైమ్స్ వాష్ చేసుకోవాలండి బోటీ అనేది. స్మెల్ అయితే వస్తుంది కాబట్టి బోటీ అనేది ఈ ఉల్లిగడ్డ వేయడం వల్ల 50% స్మెల్ అనేది పోతుందండి బాయిల్ చేసిన తర్వాత. పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకోండి, ఇలా ముక్కలుగా కోసి కుక్కర్లో వేసుకోవాలండి. మనం వాష్ చేసుకున్న బోటీ ఉన్నది కదా, బోటీని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు బోటీని కుక్కర్లో ఎందుకు వేసి ఉడకబెడుతున్నామంటే ఆ బ్లాక్ తోలు ఉంది కదా, ఆ తోలు పైన ఉన్న నల్లది ఆ చర్మం అనేది రావడానికండి. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకొని 6-7 టైమ్స్ విజిల్ వచ్చే వరకు ఉంచాలండి. అలా అయితేనే ఉడుకుతుంది. ఆ పైన ఉన్న స్కిన్ అనేది మొత్తం కూడా ఇట్లా అనగానే వచ్చేస్తుంది మనకి చాకుతోటి. ఇప్పుడు కుక్కర్లో వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని వాటర్ అనేది ఒక చిల్లులు గిన్నెలో పోసుకోవాలి. కింద ఒక గిన్నె పెట్టుకొని మనం ఇలా పోసుకోవాలండి దీంట్లోని. ఎందుకంటే డైరెక్ట్ షింక్లో పోస్తే మొత్తం స్మెల్ వచ్చి అది క్లీన్ చేయలేకపోతాము మనము. ఇది ఒక టిప్లా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ని అనేది మొత్తం పడబోయాలండి. ఇప్పుడు వేడి మీద ఇది మొత్తం చాకుతో తీసేస్తున్నాము. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో తోలు అనేది. ఒక కవర్లో వేసుకోవాలండి వేస్ట్ అనేది. సపరేట్గా ఒక గిన్నె పెట్టేసుకొని మనము ఈ తోలు అనేవి దాంట్లో వేసుకోవాలండి. ఇది మొత్తం ఇలా చేసిన తర్వాత 3 or 4 టైమ్స్ వాష్ అనేది చేసుకోవాలి మనం కంపల్సరీగా. ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంచెం స్మెల్ అనేది ఉంటుంది. ఇలా క్లీన్ చేయడం వల్ల స్మెల్ అనేది పోతుందండి. ఆ తర్వాత కళాయి ఒక పెట్టేసుకొని 4 or 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. మళ్ళీ ఎంత ఆయిల్ అంత ఆయిల్ అని అనుకోవద్దు మీరు. ఫ్రై అంటేనే ఆయిల్ పడుతుంది. ఇక ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను అప్పుడే ఫ్రెష్గా పట్టుకున్నాను. ఇప్పుడే పట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి, పెద్ద స్పూన్లు. ఇది ఇప్పుడు నేను సిమ్లో పెట్టి వేసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి తాలింపు వచ్చే వరకు. నేను చెప్పాను కదా మీకు, అల్లం తక్కువ వెల్లుల్లి వేసుకుంటే ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుందని. వెల్లుల్లి అనేది ఇమ్యూనిటీ పవర్ కోసం అండి. తర్వాత పసుపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇక తర్వాత మనకు బాయిల్ చేసి వాష్ చేసుకొని శుభ్రం చేసుకున్నది ఉంది కదా బోటీ అనేది, దీంట్లో వేసుకుంటున్నాను. కొంచెం కూడా వాటర్ అనేది రాకుండా వేసుకోవాలండి. ఆల్రెడీ బాయిల్ అయ్యింది కాబట్టి మనకు ఎంతో టైం కాదు ఫ్రై చేయడానికి. ఒక 10 or 15 మినిట్స్లో అయిపోతుందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇప్పుడు కారం అనేది వేసుకుందాము.
కారం 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా. ఇది ఇంటి దగ్గర కారం అండి. ఆ తర్వాత మసాలా పౌడర్ వేసుకుందాము. ఇది హోమ్ మేడ్ మసాలా పౌడర్ అండి. తర్వాత కొత్తిమీర, కొంచెము మెంతి పొడి అండి. మెంతి పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇక ఇప్పుడు బంద్ చేయడమేనండి. మెంతి పొడి వేసిన వెంటనే బంద్ చేయాలి, లేకపోతే అది చేదొస్తుంది మొత్తము. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బోటీ ఫ్రై అయితే నా స్టైల్లో మీకు చూపించాను. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రైస్ కూడా వండేసానండి, బగారా రైస్, ప్లెయిన్ రైస్ చూశారు కదా. తర్వాత చల్లటి పెరుగండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే పెరుగు అనేది. బోటీ ఫ్రై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.